అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు నిరసన చేపట్టారు. అదానీ కంపెనీ తమను మోసం చేసి అగ్రిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ ప్రకారం నెలకు 30,000 వేతనం చెల్లిస్తామన్న కంపెనీ ఇప్పుడు కేవలం 12,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. నెలకు 30,000 జీతంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు. ఎందుకంటే ఇంక్లూడింగ్ మాకు మా హెడ్లు కానీ మా జేఈలు కానీ ఎవరో కూడా ఫీల్డ్ లోకి రాలేదు. మేమే డైరెక్టర్ గా కన్జ్యూమర్లతో సంప్రదించుకుని మళ్ళీ వాళ్ళు కన్విన్స్ చేసి మేము స్మార్ట్ మీటర్స్ అనేది బిగించడం జరిగిందని. కొంతమంది కన్జ్యూమర్లు కొట్టడానికి వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకుని, సార్ ఇది గవర్నమెంట్ రూల్ సార్, ఇది మార్చడానికి మమ్మల్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు సార్, మేము మారుతున్నాం అని చెప్పేసి ప్రతి కన్జ్యూమర్ కి కూడా మేము మొత్తం వాళ్ళని కన్విన్స్ చేసి మేము మీటర్ మార్చాం సార్. కొంతమంది అబ్జెక్షన్ పెట్టినా అండ్ మా దాంట్లో కొంతమందికి కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయి సార్. వాళ్ళ కంపెనీ తరపు నుంచి మాకైతే ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. అయినా కూడా సర్లే మనలో మనమే కదని చెప్పేసి మేమందరం కూడా దెబ్బతిన్న మాకు దాంట్లో ఉన్న కొంతమందికి దెబ్బలు తగిలినాయి, యాక్సిడెంట్లు అయినాయి, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు అయినాయి, అన్ని దెబ్బలు తగిలినాయి. మేమే సమర్థించుకున్నాం తప్ప కానీ కంపెనీ తరపు నుంచి అయితే మాకైతే ఏది రాలేదు. సరే అని చెప్పేసి మేము ఇలాగే కొనసాగుతున్నాం. కానీ ఇప్పుడు సడన్ గా మీరు 6 months అని చెప్పేసి ఈ 6 months కే మీకు శాలరీలు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఈ శాలరీలు ఉండవు, 12,500 శాలరీ అంటున్నాం. ఇదైతే న్యాయం కాదు సార్. మాకు దయచేసి న్యాయం కావాలి అని చెప్పేసి మేము ఈ రోజు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం సార్. దయచేసి మాకు అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇంక్లూడింగ్ మాకు మా హెడ్లు కానీ మా జేఈలు కానీ ఎవరో కూడా ఫీల్డ్ లోకి రాలేదు. మేమే డైరెక్టర్ గా కన్జ్యూమర్లతో సంప్రదించుకుని మళ్ళీ వాళ్ళు కన్విన్స్ చేసి మేము స్మార్ట్ మీటర్స్ అనేది బిగించడం జరిగిందని. కొంతమంది కన్జ్యూమర్లు కొట్టడానికి వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకుని, సార్ ఇది గవర్నమెంట్ రూల్ సార్, ఇది మార్చడానికి మమ్మల్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు సార్, మేము మారుతున్నాం అని చెప్పేసి ప్రతి కన్జ్యూమర్ కి బ్రాందీ షాపు